తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము అమ్మవారి లలితా సహస్రనామ రహస్యనామాల నామాలు వివరించుకుంటున్నామండి. అవునండి. నామ మహిమలలో మమ్మల్ని అమృత ప్రవాహంలో అలా తేలియాడిస్తూ ఉన్నారు. అమృతం తాగామా అన్నంతగా మీరు మాకు ఇస్తున్నారు, ఆ నామాలు వివరిస్తున్నారు, మేము ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈరోజు ఏ నామం వివరిస్తారు? ఇవాళ అండి చాలా చక్కటి నామం ఉంది. అమ్మవారికి ఇద్దరు చెలికత్తెలు. ఇద్దరు చెలికత్తెలు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారు వీళ్ళిద్దరి చేత సేవింపబడుతూ ఉంటుంది. ఒకటేమో లక్ష్మీదేవి, మరొకరేమో సరస్వతీదేవి. సో ఇవాళ సరస్వతీదేవి మీద నామం ఉంది మనకి. సరస్వతీదేవి మీద ఉంది. మీరన్నట్టు చకోర పక్షులకి ఎప్పుడు ఆ చంద్రుడిలోంచి వెన్నెల బొట్లు రాలి పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాయట. అలాగే అమ్మవారు మనకిచ్చినటువంటి అద్భుత నామాల్లోంచి మనకి అమృత బొట్లు ఎంతవరకు మనం ప్రేక్షకులకు అందజేయగలుగుతామో చూసి ఆ అమృతాన్ని అందరూ గ్రోలేట్గా మనం చెప్పుకుందాము. ఈ నామం ఏంటంటే చాలా నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. మనం నెంబర్ కూడా చెప్దాము మన వీళ్ళకి. 21వ నామం అండి. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. వినిర్భర్తిత కచ్చపి. భర్తిత కచ్చపి. ఒకేసారి అండి, ఎక్కడ ఆగకుండా నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి అని మనం అమ్మవారికి గట్టిగా వినిపించేలా చెప్పాలన్నమాట. అందుకని మన సదాశివ కుటుంబ సభ్యులందరూ ఈ నామాన్ని వినగానే, వీడియో అయిపోగానే ఒక 11 సార్లైనా మననం చేసుకోండి. ఇక మీకు అది వచ్చేసినట్టు. ఆల్రెడీ అందరికీ వచ్చు, కానీ స్పష్టంగా అనుమానం లేకుండా మనకి సంస్కృత పండితురాలు, ఆమెకి సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉంది. ఆమె నోటెమ్మట వస్తుంది, మనం గురుముఖంగా నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. అందుకని అందరూ వీడియో అవగానే ఒక 11 సార్లైనా, కనీసం ఒక 5 సార్లైనా ఆ నామాన్ని పలికితే మనం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా మేము తప్పు చదవట్లేదు అన్న ధైర్యంతో మనం ఉందాం. శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా. మీరు చక్కగా వివరిస్తున్నారు. అంటే నామాన్ని నేను చెప్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగా సరి అయినటువంటి ఫలితాలు వస్తాయో చక్కగా మీరు వివరించారు శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళకి వీలుంటే 11 సార్లు చదువుకోమందాము, లేదంటే కనీసం 5 సార్లు చదువు. మరి మనం ఇంత కృషి చేస్తున్నాం కదండి. ఈ కృషి ఎందుకు చేస్తున్నాము? ప్రతి ఒక్కళ్ళు తప్పులు లేకుండా ఎంతమందో ప్రముఖులు చెప్తూ ఉన్నారు. మన చాగంటి గారేంటి, సామవేదం గారేంటి, గరికపాటి గారేంటి, నండూరి గారేంటి, ఇలా చాలామంది, పద్యవర్తి గారేంటి, అందరూ చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనం వినక అలాగే చేస్తూ ఉన్నాం, తప్పులు చేస్తూనే ఉన్నాం. కనీసం మనం ఇలా చెప్పాలి అన్న కాన్సెప్ట్ మీదే మనము ఈ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీని ప్రత్యేకించి రూపొందించడం అనేది ఇది శ్రీలక్ష్మి గారి యొక్క గొప్పతనమే. అంటే ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళ చేత ఇప్పుడు చెరుకు రసం మనకి గ్లాసులో ఉంటుంది, అది పోసుకొని తాగటానికి ఎంత తాగితే ఆ మాధుర్యాన్ని గ్రోలుతాము అనేది అది శ్రీలక్ష్మి గారే మీ అందరికీ కూడా, మా అందరి దగ్గర ఉన్నటువంటి చెరుకు రసాన్ని తలా గ్లాసుడు అందించడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక పదార్థం మన దగ్గర ఉండటం వేరు, దాన్ని సద్వినియోగం చేసుకోవడం వేరు. అంటే ఎవరెవరి దగ్గర ఏ రకమైనటువంటి మధుర పదార్థాలు ఉన్నాయో ఆవిడ గ్రహిస్తూ వాటన్నిటినీ మీకు అందజేయాలని చెప్పేసి, అది కూడా ఏంటి అందజేయటం అంటే మాబోటి వాళ్ళ దగ్గర అంత గొప్ప పాండిత్యాలు, కెపాసిటీస్ ఏమి ఉండవు. అమ్మవారి నామాల్లో ఆ గొప్పతనం ఉంది. అమ్మవారి నామాల్లో ఉన్న గొప్పతనము మనకి చేతనైనంత మనం వివరిస్తుంటే దాంట్లో ఆ మాధుర్యము నిజానికి
అనిర్వచనీయం, మనం ఏం చెప్పలేం దాన్ని. అంటే మీరు సంస్కృతంలో అన్నీ చదివారు, మేము సంస్కృతము నేర్చుకోకుండానే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకున్న వాళ్ళం. మాకు మీకు చాలా తేడా ఉంటుంది కదండి. అంటే భాష తెలిసిన విషయం మీదట అవగాహన ఎక్కువగా ఉంటుంది సంస్కృతం చదువుకున్న వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు మన ఇద్దరి తాపత్రయం ఏంటంటే భాషను కూడా నేర్పించాలని కదా. అది కదా, ఇప్పుడు మనం సంస్కృతం వారికి తెలియకుండానే వారు తెలుసుకునేట్టు చేస్తున్నాం. ప్రతి అక్షరం మీ దగ్గర నుంచి నేను వివరం అడుగుతూనే ఉన్నారు. కాస్త కూస్తా కొంచెం జ్ఞానం ఉండి తెలిసినా కూడా ప్రేక్షకుల కోసము తెలియనట్టే అడుగుతున్నాం. వాళ్ళ మనసులో ఎలా ఉంటుందో ఇలా తెలుసుకోవాలి అన్నది నేను అనుభవించి చెప్తున్నాను. అవునండి. ఇప్పుడు మీరు చెప్తుంటే శ్రీలక్ష్మి గారు నాకు ఒకటి గుర్తొస్తున్నది. అదేంటంటే నేను లలితా సహస్రనామం ఒక ఆయన వ్యాఖ్యానం చెప్తుంటే ఆయన అసలు పేరు గుర్తులేదు కానీ ఇంటి పేరు గుర్తుంది. నాకు జమ్మల మడక వారు కూడా ఒక వ్యాఖ్యాన గ్రంథాన్ని రాశారు. ఆయన ఒకసారి ఒక సత్యనారాయణ స్వామి గుళ్ళో వాళ్ళు వ్యాఖ్యానం చెప్తుంటే నేను వీలున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటుండేదాన్ని. ఇది దాదాపు ఒక 30-40 ఏళ్ల క్రితం మాట. అప్పట్లో నేను కొంచెం అలా సాయంత్రాలు ఎప్పుడన్నా కాలేజీ నుంచి వచ్చి ఓపిక ఉంటే వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఆయన చెప్పాడు, అక్కడ అప్పట్లో లలితా సహస్రనామానికి ఇంత ప్రచారం లేదు, ఇప్పుడున్నంత విజృంభణ లేదండి. కొంతమంది వచ్చేవారు, 50 మంది ప్రేక్షకులు ఉన్నారేమో అక్కడ. వాళ్ళందరూ కూర్చుని ఉంటే ఆయన చెప్తూ ఒక మాట అన్నాడండి, ఇప్పుడు మీరు అన్నది నాకు గుర్తొస్తున్నది. లలితా సహస్రనామం అనేది ఒక అద్భుతమైనటువంటి వాహనం, దాంట్లో ఎక్కిన వాళ్ళకి మోక్షం అనేది ఖాయం. ఈ వాహనము ఎక్కడుంది అంటే ప్రస్తుతం మనందరం కూర్చున్న హాల్లో ఉంది. ఎవరికి ఆ వాహనం ఎక్కే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు 50 మంది జనాలు అక్కడికి వచ్చారు. మరి ఆయన అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుడిలో చెప్పాడు ఆ రోజుల్లో. అశోక్ నగర్లో ఎంత లేదన్నా ఒక 15-20 వేల మంది ఉంటారు. అందరికీ తెలుసు ఆ గుళ్ళో ఆయన చెప్తున్నాను. కానీ 50 మంది ఎందుకు వచ్చారు అంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళ మీద ఉంది. వాళ్ళు మోక్షం అనేటువంటి ఆ యొక్క వాహనం ఎక్కి చింతామణి గృహానికి వెళ్ళటానికి ఆ సాయంత్రాన్ని వాళ్ళు కేటాయించుకున్నారు. చూసారా, ఆయన చెప్పేవాడు ఎంతమందో ఉంటారు కానీ ఈ వాహనం ఎక్కే అర్హత ఉన్న వాళ్ళకి ఇక్కడ సాయంత్రం పూట రావాలని ఒక కోరిక కలుగుతుంది, వాళ్ళు వస్తారు. అంతే కదండి. అలా ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగా వీళ్ళందరికీ కూడా మనము మోక్ష మార్గాన్ని చూపించటానికి అమ్మవారి అమృత వాక్కులని వాళ్ళకి అందించి దాంట్లో ఒక జిజ్ఞాస, ఒక ఆసక్తి, ఒక ఉత్సాహం కల్పించటానికి మనం ఈ రకంగా ఈ నామాలు మనం రాయటము చదవటం కన్నా ఇలా వినటం ద్వారా వాళ్ళు ఎక్కువ ఉత్తేజితం అవుతారని చాలానండి. చాలా మంది ప్రేక్షకులు నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా అంటున్నారు, మీరు చెప్పుకున్న మాటలు మా మైండ్లోకి అలా వెళ్ళిపోతున్నాయి. ఆ నామం చదివినప్పుడల్లా ఆ వివరం అంతా మాకు గుర్తుకొస్తుంది. 1-2 సార్లు వింటున్నామండి అంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి. మనం చేసే ఈ కృషికి ఒక సార్థకత ఉన్నది అని అనిపించిందండి. చాలా మీరు అన్నట్టు మోక్షం అంటారా, పెద్ద పెద్ద మునులు తపస్సులు చేసిన వాళ్ళకి మోక్షం అనేది సిద్ధిస్తుంది. మనం లేచిన కానించి ఎన్నో మనకు తెలియకుండా ఎన్ని కర్మలు, లేచిన కానించి పడుకునే వరకు కర్మలు ఆచరిస్తూనే ఉంటాం కదండి. కనీసం మన సంచిత కర్మలు మనం మోసుకొస్తాం కదా మూటలు, ఆ సంచిత కర్మలో కొంత పాపం నశించి పుణ్యం వస్తే చాలు. అంతే కదా, దాంట్లో సందేహం లేదు శ్రీలక్ష్మి గారు. మీరు అన్నారే సంచిత కర్మల్లో కొంత పాపం నశించి పుణ్యం వస్తే చాలని. సంచిత కర్మలని మోసుకొచ్చినటువంటి పాపాలన్నీ పటాపంచలవటానికే లలితా సహస్రనామాలు వినాలి. ఎందుకంటే ఫలశ్రుతిలో మనకి లలితా సహస్రనామ ఫలశ్రుతి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. అద్భుతమైనటువంటి వివరణ ఉంది దాంట్లో. ఫలశ్రుతిలో అద్భుతమైన వివరణ ఉందండి. ఎప్పుడు చదవాలి లలితా సహస్రనామం, ఏ తిథి నాడు చదవాలి, చదివినందువల్ల ఏమేమి ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరు చదివారు అసలు ఈ లలితా సహస్రనామం, వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందారు, ఇవన్నీ కూడా మనకి ఆ ఉత్తర పీఠికలో ఉన్నాయి. పూర్వ పీఠికలో మనకి లలితా సహస్రనామం, ఉత్తర పీఠికలో ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని ఎపిసోడ్స్ చేద్దాము. మన శ్రోతలందరికీ కూడా పౌర్ణమి రోజున అమ్మవారి సహస్రం చదివితే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ రాత్రి పౌర్ణమి ఉంది మనకి, ఇవాళ రాత్రి పౌర్ణమి రోజున లలితా సహస్రం చదివితే ఎటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది, తద్వారా అద్భుతమైన ఫలితాలు ఎలా పొందుతాం. పౌర్ణమి రాత్రి చదివి అది కూడా మనకి ఉత్తర పీఠికలో ఇస్తాడు. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి నామం చెప్పుకోవాలి కనుక ఉత్తర పీఠికలో ఉన్న విషయాలు తర్వాత మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుంటాం. ఇప్పుడు మన నామం ఏమిటంటే అద్భుతంగా సరస్వతీదేవి
లలితాదేవిని ఎలా సంతోషపెట్టింది, దానికి లలితాదేవి యొక్క ప్రతిస్పందన ఏమిటి? ప్రతిస్పందన మరి అమ్మవారంటిది సరస్వతీదేవి యొక్క వీణానాదం విని ప్రతిస్పందించింది. ఆ నామాన్ని అలా చక్కగా చేకూర్చి వసిన్యాది వాగ్దేవతలు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి అన్నది కూడా మనకు వివరించారు. అంటే మనకి చూడండి మనో చిత్రం అంటారు కొంత, అంటే మన మనోవీధిన ఒక చక్కటి చిత్రపటం ఉందంటే మనం దాన్ని చూస్తూ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అవునండి. అలా వసిన్యాది వాగ్దేవతలు ఏం చేశారంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది, సరస్వతీదేవి ఉంది, సచామర రమావాణి సవ్యదక్షిణ, ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు ఎడంవైపు చామరలు వీస్తున్నారు అమ్మవారికి ఇద్దరు కూడా. అంటే చామరలు వీచేది చెలికత్తలే కదా, లక్ష్మీ సరస్వతులు చెలికత్తలుగా గల లలితాదేవి సరస్వతీదేవి వీణకి ప్రతిస్పందించిందట. అసలు ఏం అదృష్టము, ఏమి సన్నివేశము, ఎంత అద్భుతమైన రసం అక్కడ ఉంది. నిజమే కదండి. అలాంటి నామం అండి ఇది. నిజ సల్లాప మాధుర్య. అక్కడికి మనం ఒక అర్థాన్ని తీసుకోవాలి. అమ్మవారు సరస్వతీదేవి లలితాదేవి కొలువు తీరి ఉంది. అక్కడ అందరూ వసిన్యాది వాగ్దేవతలు సప్త ఋషులు కాదు, 7 కోటి ఋషులు. 7 కోటి సప్త కోటి మంత్రాలు కూడా ఉన్నాయి మనకి. 7 కోటి మంత్రాలు, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి. ఇంకా 4 వేదాలు, సరే అవి తెలిసినవి అందరికి. 8 సిద్ధులు, అష్టసిద్ధులు, అణిమ లగిమ గరిమ, ఇవన్నీ. వీళ్ళు సమస్తమైనటువంటి దేవతలు అందరూ, ఇంద్రాది దేవతల దగ్గర నుంచి అందరూ కొలువైనటువంటి ఆ సభలో మరి సరస్వతీదేవి అంటే వీణ ఆవిడదే కదండి. కదా, ఆవిడ వీణ పేరు కచ్చపి. ఎంత బాగుందో చూడండి. ఇటువంటి పేర్లు పెట్టుకోవాలండి పిల్లలకి. కచ్చపి అని పిలిస్తే అమ్మవారి పరిగెత్తుకొస్తుంది మన ఇంటికి. అబ్బా, కచ్చపి, ఆవిడ వీణ పేరు కచ్చపి. నారదుడి యొక్క వీణ పేరు మహతి అంటారు. మహతి పేరు ఎంత బాగుంటుంది. అలా చక్కగా మంచి మంచి పేర్లు అవి చెప్పుకోవడం, ఆ చరిత్ర కూడా పిల్లలకి చెప్పగలుగుతాం మనం. కచ్చపి ఏంటి, ఆ పేరు ఏంటి అన్నా అనుకో, ఇదిగో సరస్వతీదేవి వాయించిందమ్మా, ఆ వీణ పేరు కచ్చపి, నీకు అది పెట్టినప్పుడల్లా సరస్వతీదేవి నీ యందు ఆవహించి ఉంటుంది, మాకు కూడా ఆనందం అమ్మవారిని తలుచుకోవడంలో అని పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది పేర్లు కూడా ఎంత చక్కగా పెట్టుకుంటే దాని ద్వారా కూడా పుణ్యం పొందొచ్చు. ఇప్పుడు రామకృష్ణ అని పూర్వం ఎందుకు పెట్టేవారంటే 24 గంటలు రామారామ అనుకునే టైం ఉండదు ఆడవాళ్ళకి. పిలుస్తాం అప్పట్లో అసలు చాకరీలు ఎక్కువ కదా, రావయ్య బాబు కృష్ణ రా అని పిలుస్తూ ఉంటారు కదా, ఆ రకంగా పెట్టుకునేవారు కనుక పేర్లు. ఈ కచ్చపి అనే అద్భుత నామాన్ని కూడా మనం అందరికీ కూడా అందజేస్తున్నాం. ఎందుకంటే కచ్చపి అన్న పేరు చాలా అదృష్టవంతమైంది. ఆ కచ్చపి అనేది అమ్మవారి వీణ పేరు. ఇప్పుడు అయితే ఈవిడేం చేస్తుంది, నిజ సల్లాప మాధుర్య. అదేంటంటే నిజము అంటేనండి నిత్యము జనించేటువంటి ఒక సత్యం. నిజం చెప్పండి, నిజం అంటే మనం సత్యం అంటే ట్రూత్ అని చెప్పుకుంటాం కదా, అదేంటంటే నిత్యము జనించేది. ఇదివరకు నిత్యము జనించేది ఏమిటంటే నిజం. అది జా అంటే పుట్టుక. అలా నిజ సల్లాప ఆవిడ దగ్గర ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి, అంటే ఇప్పుడు శుద్ధత్వం వేరు, శుద్ధత్వంలో శుద్ధోత్తరం వేరు. అంటే శుద్ధానికి ఇంకా పై స్థాయి ఏంటంటే శుద్ధతరం. ఇది కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తాడు. శుద్ధతరం అంటే ప్యూర్లో ప్యూరెస్ట్ అని చెప్తారనమాట. ఒక వంశం రఘువంశం ఉందంటే వాళ్ళు చాలా శుద్ధిమంతులు అన్నాం మనం. సరే, రఘువంశంలో మనకి రాముడి గురించి తెలుసు కనుక బాగా అందరూ శుద్ధిమంతులే అని కూడా, కానీ శుద్ధిలో శుద్ధతరం అంటాడు. శుద్ధతరం అంటే దాన్ని మించిన శుద్ధత్వం లేదు. తమ భేదాలు లేకుండా మాట్లాడకంటారే మన వాళ్ళు. తమము వేరు, తరం వేరు. శుద్ధతరం, శుద్ధతమం, శుద్ధతమము, శుద్ధతరము. ఇక్కడ శుద్ధత్వంలో శుద్ధతరం వచ్చేసరికి ఆ శుద్ధత్వంలో అద్భుతమైనటువంటి శుద్ధి గల వంశం వాళ్ళది. అంతకు మించినట్టు అంటే సూర్యవంశం కదా మరి రాముడిది. సూర్యుడి కన్నా శుద్ధి ఎవరున్నారండి? ఆయన లేకపోతే అసలు ఏది లేదయ్యా ప్రపంచంలో. సూర్యుడి కన్నా శుద్ధి ఎవరు? అన్నిటినీ శుద్ధి చేసేది ఆయననే. అన్నిటిని శుద్ధి చేసేది ఆయనగా. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభువు. ఆదిత్య హృదయంలో అన్నిటినీ నాశనం చేసేది ఆయనే, మళ్ళీ తిరిగి శుద్ధి చేసి సృష్టించేది ఆయనే. నక్షత్ర గ్రహతారణ ఆదిపో విశ్వభావన. అసలుకి ఎంత అగస్త్యుడు లలితా సహస్రనామం మనకి ఎలా తెచ్చిచ్చాడో ఆదిత్య హృదయం కూడా ఆయన తెచ్చాడు. అవును. నక్షత్ర గ్రహతారణం అదిపో విశ్వభావన. నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటినీ కూడా అధిగమించేటువంటి సూర్యకాంతి కలవాడు ఆ సూర్య భగవానుడు. అందుకని
ఇప్పుడు ఈ శుద్ధితరం అనేసరికి సూర్యుడు వంశంలో ఉన్న వాళ్ళకన్నా శుద్ధతరం ఎవరుంటారు? ఇక్ష్వాకు వంశం కదా. ఇక్కడ నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి అనేసరికి అమ్మ సరస్వతీదేవి ఇంతమందిలో నన్ను వాయించమని ఆనందంతో ఏం చేసింది ఆవిడ? శివుడి యొక్క లీలలు వాయించింది దాని మీద. ఇంకా అమ్మవారు పరవశించి పోయింది. అర్ధనారీశ్వర తత్వం కదా. ఒక్కసారి అది కాకుండా త్రిపురాసుర రహస్యాలు వాయించింది ఆవిడ. ఆవిడ త్రిపురాసుర అంటే త్రిపురాసుర సంహారకుడు ఎవరు? శివుడు తప్ప ఎవరు త్రిపురాసుర సంహారం ఎవరు చేయలేరు. ఆ మహాశివుడు చేసినటువంటి త్రిపురాసుర సంహార గాథలన్నీ అద్భుతంగా వీణ మీద ఆవిడ వాయించింది. వాయించేసరికి ఆ శివ విజయ రహస్యాలు, శివలీలలు అన్నీ వినేసరికి అమ్మవారు చాలా ఆనందించి వెంటనే చాలా బాగా వాయించావు సరస్వతి అందట. నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి. కాతే మనకి ఇవన్నీ రహస్యంగా అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలు. అమ్మవారు మాట్లాడంగానే సరస్వతీదేవి ఏం చేసింది? వినిర్భజిత కచ్చపి. ఆవిడ కచ్చపి అనే వీణని వెంటనే ఒక కొంగుతో కప్పేసింది. ఎందుకు కప్పేసింది అయ్యా అంటే, ఇంత అద్భుతంగా మనోహరంగా అంత మధురంగా వాయించిన వీణ ఈవిడ 2 ముక్కలు అందట. చాలా బాగుంది అది అనేసరికి, అంటే ఇప్పుడు సంస్కృతంలో చక్కగా ఆ శ్రవణ సౌభాగ్యం అని చెప్తారు. శ్రవణ సౌందర్యం వినటానికి ఎంతో ఇంపుగా చాలా అద్భుతంగా ఉండేది. మనం కూడా చూడండి, కొన్ని పాటలు మ్యూజిక్కి పరవశించిపోతాం. కొన్ని పాటలు అబ్బా అనిపిస్తుంది, కొన్నిట్లకి మనం తెలియకుండానే లీనమైపోయి మన నోట మట్టి నుంచి కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈమన్ శంకర్ శాస్త్రి కానీ, చిట్టిబాబు గారి వీణ కానీ, వీళ్ళంతా పాపం సరస్వతీదేవి లోకానికి వెళ్ళిపోయిన వారే. కానీ వాళ్ళ వీణ వింటే మనకి నిజంగా మీరన్నట్టు మనం వేరే లోకానికి వెళ్ళిపోతాం. మనం ఏమన్నా సరస్వతీదేవి వీణ వింటున్నామా అనిపించేట్టుగా ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఒక ఆయన కూడా నన్ను అయ్యంగారు శ్యామ్ సుందర్ అని, ఆయన వీణ వాయిస్తే మన కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి. అందుకని అంత అద్భుతమైన అంటే ఆ వీణకున్న 4 తీగల్ని ఇట్లా వాళ్ళు జల్ అని వాళ్ళు వాయిచ్చేస్తే మనకి ఆ ప్రతిస్పందన మన హృదయంలోంచి ఎలా వస్తుందంటే, ఆ నాదానికి, ఆ రాగానికి మనకి ఆనంద పారవస్యంతో ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఇక్కడ కూడా ఏమిటంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి అంటే ఆ నామంలో ఉన్నటువంటి అంతర్లీన రహస్యం ఏంటంటే, ఈవిడ వాయించింది త్రిపురాసుర విజయం గురించే వాయించింది, శివలీల గురించే వాయించింది. కానీ ఆ నాదంలో ఎటువంటిది ఉందంటే, ఎవరికైనానండి కీర్తన తెలిస్తే వీణ మీద వాయిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కీర్తనే తెలియదు అనుకోండి, ఇప్పుడు అన్నమాచార్య కీర్తన ఒకటి ఉంటుంది, అది వీణ మీద వాయిస్తే అన్నమాచార్య కీర్తన ముందు తెలిసి ఉండాలి, లేకపోతే వీణ మీద అంత తొందరగా అర్థం కాదు. పాట పాడారనుకోండి అందరికీ తెలుస్తుంది. ఈ వీణలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ముందు సాహిత్యం తెలియాలి, తర్వాత నాదం తెలుస్తుంది. అలా సాహిత్యం తెలియకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. శివుడి గురించి తెలియకుండా చింతామణి గృహంలో ఎలా కూర్చుంటారు? అమ్మో, వారు చింతామణి గృహంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత భక్తి పారవస్యంతో ఎన్ని లక్షల పూర్వజన్మ సుకృతం ఉండి అక్కడ కూర్చుని ఆవిడ వీణానాదం విన్నారు. విని ఆ అమ్మవారిని సంతోషపెట్టడం సామాన్యమైన విషయమా? ఆవిడ దగ్గర కూర్చోవడమే అత్యద్భుతమైనటువంటి మహత్తర అవకాశం ఉంటే ఆవిడ సంతోషపెట్టారు. ఆమె మెప్పు పొందుతూ అంటే సరస్వతీదేవి భాగ్యమే కప్పేశారు. వెంటనే కప్పేశారు. అందరికీ అర్థం కాలే ఎందుకు ఇలా కప్పేసిందంటే, అప్పుడు సరస్వతీదేవి ఎందుకు సిగ్గుపడి కప్పేసిందట ఆవిడ. అయ్యో, ఇంతసేపు నేదో చాలా బాగా వాయించాను అనుకున్నా, అమ్మవారి ఒక్క నిజ సల్లాప మాధుర్య, ఆవిడ సల్లాపం ఎంత మధురంగా ఉందంటే వినిర్భచిత కచ్చపి, ఈ కచ్చపి అనే వీడని గబగబా కప్పేసింది ఆవిడ. అంటే మనం చూడండి, ఏదైనా కప్పాలంటే గబుక్కుల స్త్రీలు ఇలా కొంగుతో కప్పేసుకుంటాం మనం, కనిపించకుండా ఎవరికి. అలా ఆవిడ వెంటనే కొంగుతో కప్పేసిందట. కప్పేసరికి ఎందుకు కప్పివేసింది అనేది అక్కడ అంతర్లీనంగా ఈ నామ రహస్యం అదనమాట. ఈ నామ రహస్యమే అది. ఎందుకు కప్పేసింది? ఆవిడ అంతటా సరస్వతీదేవి కన్నా వీణా వాదన చేయగలవారు సృష్టిలో ఎవరూ లేరు. ఆవిడ బ్రహ్మపత్ని కదా, సృష్టికర్తే ఆయన. ఆ వీణానాదాలన్నీ సృష్టించింది కూడా ఆయనే కదా. ఆయన సృష్టిస్తే ఈవిడ వాయిస్తోంది. కానీ అంత అద్భుతమైన వీణావాదాన్ని అధిగమించేటువంటి మధుర వాక్కు కలది లలితాదేవి. మధురమైన వాక్కు స్వభావం మధుర కదండి ఆవిడ. ఆ లలితా శాస్త్రంలో ఆవిడ నామ స్వభావం మధురం.
ఇప్పుడు అందరికీ స్వభావం మంచిగా ఉంటుంది, కానీ మధురమే ఈవిడ స్వభావం. ఈవిడ స్వభావం అయ్యేసరికి ఈవిడికి ఆపాత మస్తకం మధుర రసమే ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? మన్మధుడు ఆవిడ పుత్రుడు. మన్మధుడి దగ్గర చెరుకు గడ్డ ఉంది. చెరుకు గడ్డ కన్నా రసం ఎవరి దగ్గర ఉంటుంది? ఎన్ని రహస్యాలు ఉంటాయి ఒక్కొక్క నామంలో. నిజం. చెరుకు విల్లు ఆవిడ కూడా చేతిలో పట్టుకుని ఉంటుంది. ఆ చెరుకు విల్లు లేనిది అసలు సృష్టి ఏముందండి? అందుకని పంచబాణాలు వేసేది ఆ చెరుకు గడ్డ విల్లుతోనే కదా. అందుకని ఆ చెరుకు గడ్డల్లో ఉన్నటువంటి రసము ఎంత అద్భుతమైందో ఆవిడ మనకి సంకేతంగా చెప్తుంది. నా స్వభావమే ఇది, అందుకే చెరుకు గడ్డ పట్టుకుని ఉన్నాను అని. ఒక చేత్తో కమలము, ఒక చేత్తో ఇది ఉంటాయి కదా చెరుకు గడ్డను, తర్వాత బాణాలు విల్లాలు ఉంటాయి కదా. రాగస్వరూప పాతాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఇవన్నీ పట్టుకుని ఉంటుంది. ఆవిడ పట్టుకుని ఉన్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పలుకులు ఎలా వచ్చినాయి అంటే, ఆ పాదమస్తకం మధుర రసమే అమ్మవారికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మధుర రసం నుంచి ఒక చిన్న పలుకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? అది పంచదార బస్తాకి చిల్లు పొడిస్తే ఇలా కింద పడుతూ ఉంటే ఎవరైనా 2 పలుకులు వేసుకుంటే ఎలా ఉంటుంది? మధురం, మధురాతి మధురం. అందుకని చేసి ఆవిడ అన్న 2 పలుకులకి ఈవిడ వెంటనే ఇట్లా కప్పేసిందట. సో ఇంత అద్భుతమైన నామం విన్న తర్వాత మీరు ఫలితం ఏంటి మా ప్రేక్షకులకి అంటారుగా మీరు? ఇంకా మీరు అడగలేదు లేదు. మధురంలో అధరం మధురం, వదనం మధురం, మధురాతి మధురం అన్నట్టు ఇక్కడ వాక్కు కూడా కనపడుతుంది నాకు. మధురాతి మధురంలోకి వెళ్ళిపోయారు మీరు. ఫలితం గురించి లేదు, అడిగే స్పృహాన్ని కూడా కోల్పోయారు మీరు. వింటూ ఉంటే అసలు మర్చిపోయారు. ఫలితాలు అవసరం లేదన్నట్టు అయిపోయింది. ఆమె వదనం ఎంత మధురంగా ఉంది, అదరం ఎంత మధురంగా ఉంది, ఆ పలుకు ఎంత మధురంగా ఉంది అన్నట్టు మధురానుభూతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి మాకు, మా ప్రేక్షకులు, సదాశివ కుటుంబ సభ్యులు అందరం ఆమె అక్కడ మణిద్వీపంలో కూర్చున్నాము, ఇక్కడ మన ఛానల్లో కూర్చున్నారు అందరూ. వారందరికీ ఫలితం అందించండి. మనం చెప్పుకున్నట్టుగానే ఈ నామపారాయణ చేసిన వాళ్ళకి ముందు వీణావాదన వస్తుందన్నది ఒకటి విషయం. అంటే మనం చెప్పుకున్నదే సరస్వతీదేవి నామం గనక, వీణ కనుక వీణాపాణి కనుక వాళ్ళు కనుక వీణ సాధన చేసిన వాళ్ళకైతే అద్భుతమైనటువంటి వీణావాదన వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత దానికన్నా మించినది ఏమిటంటే, ఇప్పుడు వీణావాదనకు సాధన చెయ్యాలి. కొంతమంది మాట్లాడుతుంటేనండి తేనెలు ఊరుతున్నట్టుగా ఉంటుంది. ఏమిటో ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళ బంగారమా అన్నట్టు అద్భుతమైన మధురమైన వాక్కు వస్తుంది ఈ నామం పారాయణ చేస్తే. ఏ జన్మలోనే ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ నామపారాయణ జరుగుద్దాము. అంతేనండి. తేనెలకే పలుకులు పలుకుతాము. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే మన సింగర్స్ లో కూడా చూడండి, పాట పాడేటప్పుడు వాళ్ళ గొంతు తీయగా ఉంటాం వేరు. తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు చూస్తుంటాం కొంతమంది సింగర్స్ని, వాళ్ళు మాట్లాడుతుంటే పాడుతున్నట్టుగానే ఉంటుంది, తీయగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే. ఆ మధురమైన, ఎందుకంటే మన సునీత గారినే నేను చెప్పాను ఉంటేనే ఎంత వినసొంపుగా ఇంకా వినాలా కలుగుతూ ఉంటుంది. ఆవిడ పాటలు ఎంత మధురమో మాట్లాడుతుంటే కూడా అలా ఉంటుంది. ఇది అందరి సింగర్స్ కి ఉండదు. ఈవిడ మాట్లాడుతుంటే ఆ సున్నితత్వము, ఆ సుకుమారత్వము, మధురత్వంతో కలిసిపోయి ఎంత అంటే ఏమిటి తేనెలు జారుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది ఆవిడ వాక్కు. అట్లా కొంతమంది అండి మాట్లాడుతుంటే వాళ్ళని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, ఆ తేనెని మనం ఆస్వాదించాలనంత బాగుంటుంది. అలా తక్కువ మంది ఉన్నారు ఈ కాలంలో. కానీ మీరు చెప్పినట్టు మన గ్రేట్ సింగర్ సునీత గారు దాంట్లో ఒకళ్ళు, ఇలా కొంతమంది ఉంటారు అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వినాలి అన్న వాళ్ళని చూడగానే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారంటే అన్ని వదిలేసి వినేస్తాం. అటువంటి అద్భుతమైన రూపము మధురము, వదనము మధురము, పలుకు మధురమే, అన్ని మధురమే. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అంటే సరస్వతీదేవి కటాక్షంతో పుట్టుంటారు వాళ్ళు. మధురమైన వాక్కు వచ్చింది అంటే ఈ నామం మనం పలుకుతుంటే మళ్ళీ జన్మలో ఉంటుందంటారా మనకి? ఎందుకుండదండి, నిస్సందేహంగా మనకి మధురమైన వాక్కు లభిస్తుంది. మనకి మధురమైన వాక్యే కాదండి, ఆ చింతామణి గృహంలో అంతమంది సభలో ఉంటే ఆ ఎక్కడో ఒక చిన్న భటుడుగా నుంచున్నా చాలు, మనం అటువంటి చిన్న జన్మ వచ్చినా చాలు. ఆ చింతామణి లోకంలో ఎక్కడో కాపలా కాసే భటుడురాలుగా ఉన్నా చాలు మనకి. ఆ గృహంలో అడుగు పెడతానికే యోగం ఉండాలి. మోక్షం లేకపోయినా ఆమె నామపారాయణ చేసుకొని మనం ఆ గుమ్మం వాకిట్లోకి వెళ్ళినా చాలు. విజయశ్రీ గారు, నామ మహిమ సరిగ్గా వివరించండి. మమ్మల్ని ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళిపోయారు. మాయ చేసేది ఏమీ లేదండి. ఇక్కడ ఈ అమ్మవారు స్వభావ మధుర కనుక ఆవిడ
భేష్ అని ఒక చిన్న మాట అనేది కొన్ని పుస్తకాలు రాస్తారు, కానీ భేష్ అనేది మనం వాడం కనుక చాలా సంతుష్టురాలవి. ఆవిడ చాలా అద్భుతంగా వాయించావు సరస్వతి అందట. ఆ అన్నప్పుడు ఆవిడ వాక్యాలు ఎలా ఉన్నాయంటే అసలుకి మనము పాలు తేనె, మనం పంచామృతాలు అంటాం చూడండి, పంచామృత పాలు తేనె చక్కెర ఇవన్నీ పెట్టుకుని ఉంటాం, పెరుగు ఇన్ని కలిపినటువంటి పంచామృతాల సమూహము ఎంత మధురంగా ఉంటుందో దానికి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా అమ్మవారి ముఖం నుంచి, అంటే ముఖం అంటే సంస్కృతంలో నోరు, ఆవిడ యొక్క నోటి నుంచి వచ్చినటువంటి చిన్న 2 పదాలు అద్భుతంగా వాయించావు సరస్వతి అన్నదనుకోండి ఆవిడ. ఆ 2 వాక్యాలు ఎంత మధురంగా ఉన్నాయంటే అది మనకి చింతామణి గృహంలో ఆ చింతామణి గృహ వర్ణనలో మనకు కొన్ని వస్తాయి. కోట్ల కోట్ల పంచామృత ప్రవాహాలు ఆవిడ యొక్క చింతామణి గృహం చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. ఇంకోటి చింతామణి గృహం చుట్టూతా తిరిగేవి లక్షల లక్షల పాల సముద్రాలు అంటే క్షీర సముద్రాలు, పంచామృత సరస్సులు, ఇన్ని రకాలుగా ఉండేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందో మన స్వభావము మన శరీరం కూడా అలాగే మారుతుంది. పూర్వకాలం అండి కొన్ని రోగాలు వస్తే నిమ్మ చెట్ల దగ్గర కూర్చోబెట్టి నిమ్మగాలితో తగ్గుతుంది అనేవారు. అవును, వేప చెట్టు గాలి కావాలంటారు. ప్రకృతి మనకి కొన్ని శరీరం మీద ఆ ప్రభావం చూపించి మన రోగాలు నయం చేస్తుంది. ఆ రకంగా అమ్మవారు అంత అద్భుతమైనటువంటి చింతామణి గృహంలో అన్నిటికీ మధురత్వాన్ని ప్రసాదించి ఆవిడ ఆసీనరాలు ఏంటంటే అవన్నీ పోటీ పడుతూ ఉంటాయి. ఆవిడ నాలుక మీద ఎప్పుడు వెళ్ళాలా అని. అందుకని కోట్ల కొలిది ఉన్నటువంటి పంచామృత నదులు, క్షీర సముద్రాలు, ఇచ్చుగడలు, ఇచ్చు అంటే చెరకు, ఈ చెరుకు రస ప్రవాహాలు కూడా బోల్డ్ ఉన్నాయి చింతామణి గృహంలో. ఇవన్నీ అమ్మవారి నాలుక మీద ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నాయి. ఆమె చేతిలోనే ఉంటుంది, ఇంకా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎన్ని గడలు అంతే కదండి. మరి చెరుకుకి తీపిదనం అమ్మవారి ఇచ్చిందేగా, క్షీర సముద్రానికి అమ్మవారి ఇచ్చిందే కదా, కావాలి నిమిషానికి కావాలి. అందుకని ఇన్ని అద్భుతమైన మధుర పదార్థాలన్నీ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆవిడ ఒక చిన్న మాట అనేసరికి ఇవన్నీ ఆవిడ నాలుక మీదకి మేము వెళ్తామని పోటీ పడ్డాయట. అంటే పంచామృత ప్రవాహాలు, క్షీర సముద్రాలు, ఇచ్చు సముద్రాలు. ఏం ఫలితం చెప్తారో తెలియదు కానీ నాకైతే జీవితం అంతా మధురంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమండి, వాక్కు బాగుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేవారు చూడండి. అదే మాట మీరు ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే మధురంగా మనం మాట్లాడితే అవతల వాళ్ళకి మన మీద అంత స్నేహపూర్వకమైనటువంటి భావన లేకపోయినా ఆవిడ బాగా మాట్లాడుతోంది కదా, మంచిదే అయి ఉంటుందిలే అని అనిపిస్తుంది. అదే మనం కొంచెం కర్కశంగా మాట్లాడటం, లేకపోతే కొంచెం కాస్త ఇదిగా మాట్లాడితే వాళ్ళకి మన మీద ఫ్రెండ్లీ ఫీలింగ్ రాదు, ఉండదు. అలాగే మీరు అన్నట్టు జీవితమే మధురం ఎలా అవుతుందంటే మన నోరు బాగుంటే ఊర్లో అందరూ మనతో బాగుంటారు. అలా బాగుండేట్టుగా మాట్లాడే వరాన్ని అమ్మవారు ఇస్తోంది ఇప్పుడు. ఎంత అద్భుతం అండి. అంటే మనం చాలా మంచి వాళ్ళం అయిపోయినట్టే. చాలా మంచి వాళ్ళం అవటానికి ఆవిడ ఆశీస్ అలా ఉంది. ఈ నామం చదువుకుంటే మధురమైనటువంటి వాక్కు వరంగా అమ్మవారి ఇస్తోంది అంటే ఇంతవరకు మనకు మధురమైన వాక్కు ఉందో లేదో విన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ మధురమైన వాక్కు అలవడిన తర్వాత ఆవిడతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది, ఆవిడ బాగా మాట్లాడుతుంది అనుకుంటారు. చాలదండి మనకది, ఈ జన్మ ధన్యమే కదా. మనం బాగా మాట్లాడతామని ఎవరన్నా మనతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నారంటే దాన్ని మించిన వరమే ఉంది. ఆవిడ ఎప్పుడు వెళ్తుందా బాబు మాట్లాడుతుంటే బోర్ కొడుతోంది అనుకోకుండా. వస్తున్నారంటేనే భయపడతారు, వస్తుంది అని. కొందరు వస్తుంటే అబ్బా వస్తుంది, మన అదృష్టం, మన ఇల్లు పావనం చేస్తుంది అని ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాం. అందుకని ఈ నామానుకున్నటువంటి అద్భుతమైన వరం ఏంటంటే మీరన్నట్టుగా జీవితాన్ని మధురం చేసేటువంటి మధురమైన వాక్కు వాళ్ళకి తప్పనిసరిగా ఒక వరంగా లభిస్తుంది. చాలా చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో లక్కీ డ్రా రూపంలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుంది అన్నది మనం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మన శ్రోతలందరూ కూడా. సో ఎవరింటికి వెళ్తుందనే చూద్దాం మనం. అమ్మో, కాదంబరి యుఎస్ అని రాశారండి. ఓ, కాదంబరి యుఎస్, అమెరికా. అమ్మవారి పేర్లలో కాదంబరి కూడా ఉంది. చాలా. కాదంబరి అంటే ఒక రసం, ఒక మధువుతో సమానమైనటువంటి ఒక రసం.
కాదంబరి కాదంబరి అంటే ఒక మంగళహారతిలో కూడా వస్తుందండి. ఉమ్, కాదంబరి హరి సోదరి గుణసుందరి అంబా. చాలా బాగుంది పాట. అసలు ఆ పాట కూడా చాలా బాగుంటుంది. కాదంబరి చక్కటి పేరు అమ్మ అనేది, చాలా చక్కటి పేరు. మీ ఇంటికి త్వరలో అమ్మవారి పుస్తక రూపంలో వస్తుంది. మీరు విజయశ్రీ గారు చెప్పినట్టుగా భక్తి శ్రద్ధలతో ఒక ఎర్రటి బట్టలో కట్టి అమ్మవారిగా భావించి పూజ చేసుకొని చదువుకోండి. శ్రీమాత్రే నమః. కాదంబరి నీకు అభినందనలమ్మా. పుస్తకం అందిన వెంటనే ఒకసారి ఫోన్ చేసి మీకు పుస్తకం అందినట్టు చెప్పండి. మీరు విదేశాల్లో ఉంటారు కనుక వీడియో తీసి పంపిస్తే మాకు మరింత సంతోషం. విదేశీయులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి కృషి అర్థమవుతోంది, అందుకుంటున్నారన్న విషయం మీరు అందరికీ కూడా చెప్పిన వారు అవుతారు. తప్పకుండా ఒక వీడియో తీసి పంపించండి. మీకు అమ్మవారి అనుగ్రహం త్వరలోనే మీ ఇంటికి చేరుతుంది. శ్రీమాత్రే నమః.